నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్తున్నాను. మీరు కూడా దయచేసి సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి. ఓం నమః శివాయ్. శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని ఒక్కసారి పఠిస్తే వచ్చే అద్భుత ఫలితాలు తెలిస్తే సహజంగా ఆశ్చర్యపోతాం. మనందరికీ కూడా ఈ మంత్రం తెలిసిందే, కానీ దాని ఫలితం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. ఏ మంత్రము అని అనుకుంటున్నారా? మనందరికీ తెలిసిన మంత్రం గాయత్రి అమ్మవారి యొక్క మంత్రం, గాయత్రి మంత్రము. అయితే ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకు ఒక్కసారి గనక పఠించినట్లయితే మనం పగలు చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి పరాశ మహర్షి సెలవిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మరొక మాట ఏమిటంటే, అది గనక ఆ గాయత్రి మంత్రాన్ని 10 సార్లు గనక జపించినట్లయితే మనం రాత్రి చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని. అలాగే 108 సార్లు గనక మీరు గాయత్రి మంత్రాన్ని రోజులో పఠించినట్లయితే మనం నెలంతా చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఓపిక ఉన్నవారు 1116 సార్లు గనక మీరు చేసినట్లయితే మనకి సంవత్సరం అంతా చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని. ఇంకా ఓపికండి మీరు 1,00,000 సార్లు కానీ లేక 10,000 సార్లు కానీ కనుక గాయత్రి మంత్రాన్ని ఒక 21 రోజులో మండలం రోజులో పెట్టుకుని కనుక మీరు జపించినట్లయితే ఈ జన్మలో చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఓపికండి 10 లక్షల సార్లు గనక ఒక సంవత్సర కాలంలో కానీ మీరు గనక జపించినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పరాశ మహర్షి మనకి సెలవిస్తూ ఉన్నారు. అంటే గాయత్రి మంత్రం ఎంతటి అద్భుతమైనది, ఎంత శక్తివంతమైంది అనేది నేను చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. ఆ తల్లిని మీరు మనసా వాచా కర్మణ మీ సంకల్పాలు చెప్పుకుని గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే ఇలాంటి అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకనంటే ఈ జన్మలో అనుభవిస్తున్న కష్ట నష్టాలన్నీ కూడా పూర్వజన్మ యొక్క కర్మ వల్ల వచ్చినవే అని మన పెద్దలు తెలియచేస్తున్నారు. కాబట్టి పూర్వజన్మ కర్మలు తొలగాలి అన్నా, ఈ జన్మలో చేసిన పాపకర్మలు తొలగిపోవాలి అన్నా మనం పఠించవలసిన మంత్రము గాయత్రి మంత్రము. అందుకనే సంధ్యావందనం ఎంత ముఖ్యమో గాయత్రి మంత్రాన్ని పఠించడం కూడా అంతే ముఖ్యము. ప్రతి ఒక్కరూ మీరు ఎన్ని వ్రతాలు పూజలు యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఈ చిన్న క్రియను గనక మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లిని మనసా వాచా కర్మణ మీరు నమ్మకంతో మీరు గనక చేసినట్లయితే మీకు గత జన్మ పాపాలు కూడా తొలగిపోయి ఈ జన్మలో చేసిన కర్మలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. జీవితము అంటే ఆశతోనే బతకాలంటాం కదా, ఆశ నెరవేరటానికి కూడా ఆ తల్లి ఈ మంత్రాన్ని పఠిస్తే శీఘ్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.